అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పావు బాజీ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా బటర్ వేయండి. బటర్ మీ దగ్గర లేకపోతే ఆయిల్తో కూడా చేయండి. ఒక స్పూన్ జీలకర్ర వేసి 2 పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి వేయించండి. ఇవి బాగా వేగాలండి. ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి కలుపుకుని 2 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కూర ఉడికినాక ముక్కల కింద కనబడకూడదు. బాగా వేయించుకోండి. ఇలా బాగా మగ్గినాక ఒక అర స్పూన్ పసుపు, 2 పెద్ద స్పూన్ల కారం, ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నాక ఇలా బాగా కలపండి. 2 ఆలులు ఉడకబెట్టుకుని పొట్టు తీసి ఇలా మ్యాష్ చేయండి. ముక్కలుగా ఉండకూడదు, వీలైనంత మెత్తగా చేసుకుని ఉడుకుతున్న కూరలో దీన్ని వేసుకోండి. కలుపుకొని గ్లాసున్నర వాటర్ వరకు పడుతుందండి. వాటర్ వేసి ఇలా బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటలో ఉడికించండి. ఇలా ఉడికినాక పావు బాజీ మసాలా 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇవి సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాపుల్లో కానీ పావు బాజీ మసాలా అంటే దొరుకుతుంది, తెచ్చుకుని వేసుకోవాలి. ఇది మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలు ఉడికినాక కొద్దిగా బటరు, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, పావు బాజీ కూర రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ బటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ పావు బాజీ మసాలా వేసుకుని పావు బాజీ బ్రెడ్ అని బయట దొరుకుతుందండి, తెచ్చుకుని దాన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ఇలా కొద్దిగా ఓపెన్ చేసి వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇలా కాల్చుకోవాలండి. తర్వాత దీన్ని మళ్ళీ 2 సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా బ్రెడ్ రెడీ అవుతుంది. ఇలా 2 సైడ్లు కాల్చుకోండి. ఇది బండి మీద దొరికే పావు బాజీ సేమ్ టేస్ట్ వస్తుందండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్ తీసుకుని పావు బాజీ కూర తీసుకుని బ్రెడ్ కూడా పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఒక నిమ్మ చెక్క, కొద్దిగా కొత్తిమీర వీడియోలో చూపించిన విధంగా అన్నీ పెట్టుకుని ఎంజాయ్ చేయండి. ఇది చాలా సులభ పద్ధతిలో ఉంటుందండి. బఠానీలు క్యాప్సికం అన్నీ వేసుకోవచ్చు, కానీ ఇలా ఈజీగా సేమ్ టేస్ట్లో చేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.